పోలీసులు బాల్క సుమన్ గారి మీద ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అంటే రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనడానికి ఈరోజు బాల్క సుమన్ గారికి పెట్టినటువంటి 40 ఎఫ్ఐఆర్ 41 అంటే ఒకే ఇన్సిడెంట్ మీద రెండు ఎఫ్ఐఆర్లు పెట్టడం అనేది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 21, 20, 19 ఉల్లంఘించినట్టు క్లియర్ గా మనకు కనబడుతుంది. అదేవిధంగా కస్టడీ పిటిషన్ 4 రోజుల కస్టడీ పిటిషన్ ఈ రోజు డిస్మిస్ చేయడం, అదేవిధంగా పీటీ వారెంట్ కూడా డిస్మిస్ చేయడం కూడా ఇక్కడ క్లియర్ గా పోలీసులు రామకృష్ణాపూర్ పోలీసులు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కావచ్చు, చేసినటువంటి రిమాండ్ కావచ్చు, క్లియర్ గా వైలేషన్ అంటే భారతీయ న్యాయ సంహితను వైలేట్ చేసినట్టు, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేసినట్టు క్లియర్ గా కనబడుతుంది. అంటే ఇక రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికను అంటే చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించిన ఎన్నికను అడ్డుకునే ప్రయత్నంలో ఈరోజు పోలీస్ శాఖ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు విఫలమైందని చెప్పి కోర్టులు ఎక్కడ కూడా మీరు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెడితే కోర్టులు మాత్రం వాటిని చూస్తూ ఊరుకోవు, వాటిని ఖండిస్తాయి, వాటికి అగెనెస్ట్ గా ఆర్డర్లు ఇస్తాయి. భారతదేశంలో రాజ్యాంగం అనేది బతికే ఉంది, దాన్ని కాపాడడానికి కోర్టులు ఉంటాయి. ఈరోజు భారత న్యాయ సంహితను కూడా మీరు మరోసారి ఇట్లా ఉల్లంఘన ఇస్తే మాత్రం మేము మాలిషియస్ ప్రాసిక్యూషన్ లో బీఆర్ఎస్ లీగల్ టీం వేస్తుంది, దీన్ని ఖండిస్తుంది. బాల్క సుమన్ గారికి భారత బీఆర్ఎస్ లీగల్ టీం నిరంతరం అండగా ఉంటుంది. అదేవిధంగా బెయిల్ ఆర్గ్యుమెంట్స్ కూడా మేము ఆఫ్టర్ లంచ్ కూడా ఈ ఏదైతే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్ గా లేవు, రీజన్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్ గా లేవు కాబట్టి ఈ రోజు కస్టడీ పిటిషన్ డిస్మిస్ కావడం జరిగింది, పీటీ వారెంట్ కూడా డిస్మిస్ కావడం జరిగింది. బెయిల్ ని మంజూరు చేయమని మేము వాదనలు చేసే అవకాశం ఉంటుంది. ఇకనైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యకర్తలపై ఇల్లీగల్ నాయకులపైన కార్యకర్తలపైన ఇల్లీగల్ కేసులు పెట్టొద్దు. నల్లబాలు కేసులో చాలా మంది డీసీపీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, మ్యాజిస్ట్రేట్ లో కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఉల్లంఘనలు జరిగితే మాత్రం మేము పోలీస్ యంత్రాంగం మీద కూడా పరువు నష్టం దావా వేసే అవకాశం కూడా ఉంటుందని చెప్పి బీఆర్ఎస్ లీగల్ టీం ఈ రోజు పత్రికా ముఖంగా విన్నవించుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సంతోషంగా ఉంది. నిన్న జరిగిన సుదీర్ఘమైన ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత వాళ్ళు వేసిన పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని చెప్పేసి కోర్టు వారు ఈరోజు పోలీసు వాళ్ళు వేసిన కస్టడీ పిటిషన్ని డిస్మిస్ చేశారు. నిజంగా కూడా కస్టడీ పిటిషన్లో ఎప్పుడైతే కంటెంట్స్ చూస్తే ఇప్పుడు సీనియర్ కౌన్సిల్ చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా కుట్ర చేస్తున్నారు, వాళ్ళు కుట్ర చేసి పెట్టిన కేసు అక్కడ కాంగ్రెస్ వాళ్ళే అటాక్ చేశారు, కాంగ్రెస్ వాళ్ళే కొట్టారు, కాంగ్రెస్ వాళ్ళే ఇంజురీ చేశారు. అయినా కూడా కావాలని బీఆర్ఎస్ కార్యకర్తలని అన్యాయంగా ఒక ఉద్యమ నేత బాల్క సుమన్ గారి సంగతి అందరికీ తెలిసిందే, ఏ విధంగా ఉద్యమాలలో పాల్గొంటూ ఆయన మీద ఏ కేసున్నా కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కేసులు, ప్రజల గురించి తను ఏదైతే అజిటేట్ చేశారో ఆ విషయంలో ఉన్న కేసెసే ఉన్నాయి. కానీ అతను ఏదో పెద్ద తీవ్రవాది అన్న లెవెల్లో వచ్చి అంత హై హ్యాండెడ్లీ తనని తీసుకెళ్లడము అండ్ రిమాండ్ చేయడము. మీకు నిన్న కూడా చెప్పాను నేను, వాళ్ళు ఏదైతే రిమాండ్ స్టెప్స్ ఏదైతే తీసుకున్నారో అది కంప్లీట్లీ ఇల్లీగల్. అపెక్స్ కోర్ట్ జడ్జ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్నోసార్లు టైమ్ అండ్ అగైన్ ప్రతి కోర్టుకి అపెక్స్ కోర్ట్ నుంచి గైడ్ లైన్స్ వస్తున్నాయి. అది ఖచ్చితంగా ప్రతి కోర్టు కూడా అంటే పాటించాలి, పోలీస్ వాళ్ళు పాటించాలని చెప్పి కూడా వస్తుంది. కానీ ఇప్పటికీ కూడా మరి పోలీసు వారు కానీ ప్రాసిక్యూషన్ గారు కానీ మరి ఏ విధంగా కూడా అపెక్స్ కోర్ట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ని ఫాలో అవ్వట్లేదు. అండ్ మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ మాకు తెలిసింది ఇక్కడ 8,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయంట. మరి 8,000 కేసులలో ఎప్పుడు కూడా స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ అవ్వలేదు. ఇంకొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటే త్వరితగతిన కేసులు సాల్వ్ అవుతాయని చెప్పి ఈ కేసులో పెట్టారు. ఇదే ఇంట్రెస్ట్ ని వాళ్ళు వేరే కేసులలో ఎందుకు తీసుకోవట్లేదు? సో మా క్వశ్చన్ అదే, నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 8,000 కేసులు పెండింగ్ ఉన్నాయంట, తీవ్రమైన నేరాలు ఉన్న కేసులు ఉన్నాయి, ఎంతో మంది విక్టిమ్స్ సఫర్ అవుతున్నారు. మరి అలాంటి కేసుల్లో ఎందుకు ఇంకొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని అడిషనల్ గా పెట్టి ఎందుకు త్వరిత న్యాయాన్ని ఇవ్వరు? ఇలాంటి కేసులలోనా మీరు చూసారు ఆల్రెడీ నల్లబాలు కేసులో కూడా సుప్రీంకోర్టు వరకు సిద్ధార్థ్ లూథ్రాని పెట్టుకొని ఏ విధంగా ఇలాంటి ఫాల్స్ కేసు కోసం అన్ని లక్షల రూపాయలు వెచ్చించి గవర్నమెంట్ కేసు ఫైట్ చేసింది. రాయి అని పడేసిన నల్లబాలు ఈరోజు మైలు రాయి అయ్యి అందరికీ ఆదర్శవంతంగా నిలిచి ఒక సైటేషన్ అయ్యి వచ్చాడు ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి. సో అలాంటి సుప్రీంకోర్టు ఉన్నాయి, ఎన్నో గైడ్ లైన్స్ ఉన్నాయి. ఏదైతే ఇంటెన్షనల్లీ దీన్ని చాలా సీవియర్ కేసుగా 10 సంవత్సరాల అఫెన్స్ ఉన్న కేసుగా దీన్ని తీర్చిదిద్ది కావాలని చెప్పి దే ఆర్ నాట్ గోయింగ్ బై రూల్ ఆఫ్ లా బట్ దే ఆర్ మేకింగ్ రూల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఓన్ లాని వాళ్ళ ఓన్ రూల్స్ ని క్రియేట్ చేస్తున్నారు. మరి పోలీస్ వారు కూడా ఇప్పటికైనా తెలుసుకోవాలి, వాళ్ళు గవర్నమెంట్ వద్దులు కాదు, ఏదైతే ఉందో న్యాయ వ్యవస్థ జ్యుడిషియరీకి కట్టుబడి ఉండి రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఉండాలి. బట్ దే హ్యావ్ నాట్ డన్. బట్ ఈరోజు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎప్పటికైనా కూడా న్యాయమే గెలుస్తుంది. ఇది మా న్యాయవాదులందరి విజయము. సార్ చెప్పినట్టుగా ఇక్కడ లోకల్ అందరు అడ్వకేట్స్ కూడా మాకు తోడ్పడ్డారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విజయంలో వాళ్ళందరికీ కూడా షేర్ హోల్డర్స్. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ మరియు పోలీసు వారు కుమ్ముకై బాల్క సుమన్ అన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని చెప్పి పోలీస్ కస్టడీ కొరకు అడిగారు.
ఒక గుండానా, ఒక రౌడీనా, ఒక మర్డర్ కేసులు అడిగినట్టు ఏదో మారణాయుధాల కొరకు లేకపోతే కాన్స్పిరసీ చేసిన కొరకు అడిగినట్టుగా పిలిచింది. నేను అంటున్నాను, కాన్స్పిరసీ అనేది ఎప్పుడు చేస్తారు? అయ్యో మేము ఓడిపోయాను, మాకు స్ట్రెంత్ లేదు, మేము మైనార్టీ ఉన్నాం కాబట్టి మెజార్టీ తెచ్చుకోవడానికి లేకుంటే మెజార్టీ వాళ్ళను ఓడగొట్టడానికి కాన్స్పిరసీ చేస్తాం. ప్రభుత్వం ఏమీ ఆలోచించకుండా ప్రభుత్వం చెప్పేది పోలీసు వాళ్ళు కాన్స్పిరసీ గురించి తెలుసుకోవడానికి పిలిచిన పెట్టారు. అది ఎంత అన్యాయం! ఈ అన్యాయాలన్నింటినీ ఎండగడుతూ మేము మరియు మా హైదరాబాద్ నుంచి వచ్చిన బీఆర్ఎస్ లీగల్ టీమ్ మరియు ఇక్కడున్న ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అఫిలియేషన్ ఆల్ అడ్వకేట్స్ కండెమ్ ది యాక్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. నేను ఒక్కరిని కానీ కాదు, హైదరాబాద్ నుంచి వచ్చిన అడ్వకేట్ అని కాదు, ఇక్కడున్న వివిధ పార్టీలకు అఫిలియేషన్ ఉన్నాను కూడా మోరల్గా మాకు సపోర్ట్ చేశారు. అందుకు నేను మా న్యాయవాద బృందానికి కూడా ఏది మా భారత శిష్యు న్యాయవాదులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత. ఏ ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకించలేదు. అందరూ కూడా బాల్క సుమన్ గారికి జరుగుతున్న వారిని వేధిస్తున్న తీరును అందరూ కూడా మేము మంత్రి జరుపుకున్నప్పుడు అందరూ ఖండిస్తున్నారు. అదే కాకుండా కోర్టు వల్ల ఎన్నడూ లేనిది అందరు అడ్వకేట్లు ఉంది సాలిడారిటీగా మాకు చూపించారు. దానికి ధన్యవాదాలు. ఇకనైనా ఈరోజు ఏదైతే కోర్టు తీర్పు వల్ల ఏదైతే మీ కస్టడీ పిటిషన్ మరియు పోలీస్ పీటీ వారెంట్ ఇంకో కేసు తీసుకోవడం అన్యాయం అని కోర్టు వారు నిర్బంధంగా కొట్టివేశారు. దాన్ని గమనించైనా కానీ మీ ప్రభుత్వం మరియు పోలీసులు అధికారులు వాళ్ళు తీరు మార్చుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.